గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఐటీ చట్టాలు, సోషల్ మీడియా కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లతో నరకం చూసిన కూటమి కార్యకర్తలకు అధికారం వచ్చినా ఇంకా కష్టాలు తీరలేదా? చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టి 2 ఏళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో అక్రమ కేసుల బెడద మాత్రం ఇంకా కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాఠీ దెబ్బలు తిని జైలు పాలైన నికార్సైన కార్యకర్తలను సొంత పార్టీ నేతలే విమర్శించారా? నియోజకవర్గాల రివ్యూలో మంత్రి నారా లోకేష్ క్లాస్ పీకడానికి కారణమేంటి? గత ప్రభుత్వ హయాంలో కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంతో అర్ధరాత్రి వేళల్లో సిఐడి స్థానిక పోలీసులు ఇళ్లపై పడి అరెస్టులు చేసిన సంఘటనలు వందలాదిగా ఉన్నాయి. అయితే కేవలం రాజకీయంగా అణిచివేయాలనే ఏకైక లక్ష్యంతో గంజాయి రవాణా, రేపు కేసులు, హత్యాయత్నం వంటి తీవ్రమైన నాన్ బెయిలబుల్ అక్రమ కేసులను టీడీపీ క్యాడర్ పై బనాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమపై ఉన్న అక్రమ కేసులు తక్షణమే రద్దవుతాయని వేలాది మంది కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. కానీ 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర మానసిక, ఆర్థిక నష్టాన్ని చవిచూస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు తమ సొంత పనుల్లో బిజీ అయిపోయి కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలను విస్మరించారనే అసంతృప్తిపై మంత్రి నారా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలను కాపాడుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని లోకేష్ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా ఒక స్పెషల్ లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కేసుల డేటాను క్రోడీకరించి హోంశాఖ ద్వారా జీవోలు జారీ చేసి కేసులను త్వరితగతిన మాఫీ చేయిస్తేనే భవిష్యత్తులో కేడర్లో నమ్మకం, ధైర్యం నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.